హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పొన్నగంటి కూరతో కారప్పొడి అండి. ఇప్పటి వరకు మీరు చాలానే చూసుంటారు. పొన్నగంటి కూరతో ఫ్రై కానీ, పులుసు కానీ, పప్పు ఇలా చాలా ఐటమ్స్ చేస్తారు. కానీ ఇలా కారప్పొడి చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కారంకి ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాము. 20 నుంచి 30 ఎండుమిరపకాయలు, 2 కట్టలు పొన్నగంటి కూర, 2 తెల్లగడ్డలండి. ఇలా ఒలిచి పెట్టుకోండి. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 2 స్పూన్లు ఉప్పు. ఇది కంటికి చాలా ఉపయోగపడుతుంది అని నిపుణులు చెప్తూ ఉంటారు. సో మనం ఏ రకంగా అయినా తీసుకోవచ్చు, కారప్పొడి కానీ లేదంటే కూర, పప్పు ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే ఇలా కారప్పొడి ఏంటి అంటే మన ఇడ్లీలో, దోశలలో అలా తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత మన తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి నూనెలో వేసి బాగా వేయించాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మిరపకాయలు తొందరగా మాడిపోతాయి, అసలు వేగవు. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర కూడా వేసి అవి కూడా బాగా వేయించాలి. ఫ్లేమ్ ఎప్పుడూ లోనే పెట్టి వేయించండి. అలా అయితేనే మనకు లోపల వరకు ఈవెన్గా వేగిపోతాయి. లేదు అంటే సరిగ్గా వేగవు, మీకు పచ్చి వాసన వస్తాయి, టేస్ట్ కూడా సరిగ్గా ఉండదన్నమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లోనే ఇవన్నీ బాగా వేయించాలి, అప్పుడైతేనే ఈవెన్గా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో పొన్నగంటి కూర మనము ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా, ఆ కూరని వేయాలన్నమాట. వేసి ఇది పచ్చి వాసన పోయే వరకు నీట్గా వేయించుకోవాలి. మనకి ఈ ఆకుకూర చాలా త్వరగా వేగిపోతుంది. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న మిరపకాయలు, ధనియాలు అవి ఉన్నాయి కదా, అవి రోట్లో వేసి మెత్తగా దంచాలి. ఇక్కడ మీరు రోట్లో కాకపోయినా మిక్సీ అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను రోట్లో వేసుకుంటున్నాను. టేస్ట్ ఇంకా మిక్సీలో దానికన్నా రోట్లో అయితేనే చాలా బాగుంటుంది. ఇలా మెదిగిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న పొన్నగంటి కూర ఉంది కదా, ఆ కూర కూడా వేసి ఇది కూడా మెత్తగా మెదిగేలాగా దంచుకోవాలి. ఈ విధంగా మెత్తగా అవ్వాలి మనకి. ఇప్పుడు తెల్లగడ్డలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి అవి కూడా మెత్తగా మెదిగేలాగా ఇంకొకసారి దంచుకొని, ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు చూసుకోవాలి, టేస్ట్కి సరిపోయిందా లేదా అనేది. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను అన్నంలో టేస్ట్ చేశానండి, నాకైతే అసలు తెలియట్లేదు పొన్నగంటి కూర ఫ్లేవరు అనేది. అచ్చము కరివేపాకు పొడిలాగా అనిపించింది. సో మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా ఆకుకూర మేము తినము అంటే ఇలా కరివేపాకు పొడిలాగా చేసేసి వాళ్ళకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.